నమస్తే అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నిజం నిప్పసంటిది. ఆలస్యమైన కానీ ఒకనాడు కాకుండా ఇంకో నాడన్న బయటపడుతుంది. మన షేయిపాటి అధికారులకు రాకమునుపు ఏమనేనోలా ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ లేపిస్తాం, మీరు మమ్మల్ని గెలిపియురి అని చెప్పింది కదా. ఇక షేయిపాటి గెలిచింది, అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నది. ఎన్ని లక్షల నౌకర్లు ఇచ్చినాయి? అసలు ఏమాయ నౌకర్లు అంటేనేమో 67,000 నౌకర్లు ఇచ్చినాం అని గుప్పలు కొట్టుకున్నది కదా. ఇక 67,000 నౌకర్ల సంగతి ఏందో అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డది. చూడాలి మీరు. బట్టన్న మాట ఉడిన్లే, సర్కారు వారి మోసము నిండు అసెంబ్లీలో బయటపడ్డది. సర్కారే ఆ మోసాన్ని బయట పెట్టుకున్నది. ఇన్నొద్దులు 2 లక్షల నౌకర్లు 60,000 కొలువులని చెప్పుకున్న ముచ్చట్లన్నీ ఉద్దర ముచ్చట్లే అని తేలిపోయిందోలా. ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తామని నిరుద్యోగులకు చెప్పగదా. రాహుల్ బాబు కూడా వాయే ఏడాదికి 2 లక్షలు కాదు కదా, 2.5 ఏళ్లల్లా షేయిపాటి సర్కార్ ఇచ్చిన కొలువులు 16,000 అని తేలిపోయింది. అది కూడా అసెంబ్లీలా. ఈ లెక్క తేల్చింది కూడా సర్కారే. ఇన్నొద్దులు 67,000 నౌకర్లు ఇచ్చినాం అని ఒక సాటింపు వేసుకున్నారు కదా. కానీ అసలు వాస్తవం మాత్రం ఆ 67,000 నౌకర్లల్లా 50,000 నౌకర్లు కేసీఆర్ ఇచ్చినాయేనట. కడమ 16,978 ఉద్యోగాలు షేయిపాటి ఇచ్చినాయి. ఇన్నొద్దులకు అస్సలు సంగతి ఒప్పుకున్నది. అంటే ఈ 2.5 ఏళ్ల సంధి అబద్ధాలతోనే పొద్దెల్లదీసిరన్నట్టు కదా. ఇక అప్పట్లో రేవంత్ సార్ను బట్టి సార్ అయితే అసలు ఉద్యోగాలే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, ఇక మాకు నోటిఫికేషన్లు చాలు అని నిరుద్యోగులే ధర్నాలు ఎత్తాలని చెప్పుకుంటూ పోయిర్రు. మళ్ళోసారి నువ్వు ఆ ముత్యాలను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. ఆగో బాటిసారు ముచ్చట కూడా నుర్రి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందనంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంది. ఇక వీళ్ళు ఇట్లా మాట్లాడినాక నవ్వనోళ్ళు లేరు, కోపానికి రానోళ్ళు లేరు కాదా. మరి నోటిఫికేషన్లు ఇక చాలని ధర్నాలు చేసినమాట అందరం. గట్లుండే వాళ్ళ ముచ్చట్లు. ఇక ఇప్పుడు అసెంబ్లీలో రామన్న ఈ ఉద్యోగాల సంగతి ఏంది, నోటిఫికేషన్ల ముచ్చటేందని నిలదీసే వరకల్లా మొత్తం 67,000 నౌకర్లల్లా 50,785 నౌకర్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చినాయే. షేయిపాటి ఇచ్చిన నౌకర్లు 16,000 అని నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకోక తప్పలేదు కూడా. ఇక ఇంకో దిక్కు నిరుద్యోగులు రోడ్ల మీద కత్తనే ఉన్నారులా, సర్కార్ మీద మల్లబడుతూనే ఉన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని అసెంబ్లీని ముట్టడించారు. కానీ ఆడ పోలీసులు పాపం ఈ నిరుద్యోగులను గొర్ర గుంజుకుపోయి వ్యాన్లలో ఎక్కిచ్చిర్రు. అగు చూడు ఎట్లా ఆగం పట్టిస్తురో. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్బంధాల మధ్య ఈ రోజు నిరుద్యోగ యువతను అన్యాయం చేస్తున్న పరిస్థితున్నది. వెంటనే జాబ్ క్యాలెండర్ వేయాలి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్షలాది మంది నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు, తక్షణమే యూత్ డిక్లరేషన్ విడుదల చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం, గొప్పలు చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా నిరుద్యోగులు ఇబ్బంది పెడతా ఉన్నాడు. యూత్ డిక్లరేషన్ లేదు, నిరుద్యోగులకి 4,000 వృత్తి ఇస్తా అని చెప్పిండు, ఎక్కడ ఇవ్వలేదు. తక్షణమే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల లేదు, యూత్ డిక్లరేషన్ విడుదల లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని అమలు చేయకుండా నియంత్రితంగా వ్యవహరిస్తా ఉంది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున దోపిడీ చేసింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి మోసం చేసింది. రేవంత్ రెడ్డి ఖబర్దార్,
ఈ సమావేశాలలో నోటిఫికేషన్ లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం. కోట రమేష్ కాదు, సాక్షాత్తు రాహుల్ బాబు సారే నిరుద్యోగుల కాడికి పోయి షాయి దాక్కుంటా మాకు అధికారం ఇయ్యిర్రి, మీకు 2 లక్షల నౌకలు ఇస్తామంటాడు. ఈ రేవంత్ సారేమో మస్తు నౌకలు ఇచ్చినా ఇక నోటిఫికేషన్లు చాలని నిరుద్యోగులే ధర్నాలు చేస్తురని కారడ్డం ముచ్చట్లు చెప్తాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను కూడా షేయిపాటి ప్రభుత్వమే ఇచ్చినట్టు చెప్పుకుంటా పొద్దెల్లదీసిర్రు. ఇప్పుడు అసలు మోసం బయటపడే వరకల్లా ఆ కోపం ఈ కోపం అంతా ఇగో గిట్ల నిరుద్యోగుల మీద తీసిరని గరమైతుర్రు వీళ్ళు. వామ్మో ఏంది అసలు? ఏ ఊరికి పో ఏ రాష్ట్రంలో చూడు జనం రోడ్ల మీద కచ్చిరు, కిలోమీటర్ల పొడుగుతా లైన్లు కడుతురు. అసలు ఏమంటే ఈ సెంటర్లో పువ్వు పట్టి వచ్చిందో అద్వర్సంది, జనాలు లైన్లు కడుతూనే ఉన్నారు. ఇగో ఇప్పుడు చూడవు, గ్యాస్ కోసం పెట్రోల్ కోసం ఎర్రటెండలా కిలోమీటర్ల పొడుగుతా లైన్లలో నించుంటురు. ఈ కష్టాలు ఎన్నడు తీరుతాయో ఏమో పో. అగో అబ్బర పులి అంటే తోక బారెడు ఉన్నది అన్నట్టున్నది కథ. ఇక దేశంలో పెట్రోల్ కరవస్తుందని పుకార్లు వేసుడుతూనే అగ చూడిగా 3 వద్దుల సంధి బంకులన్నీ ఇట్లా కిట కిట కిటలాడుతానాయి. లొల్లులు, జౌడాలు, ట్రాఫిక్ జాములు, వామ్ము. అసలు ఈ పెట్రోల్ డీజిల్ కోసం జనాలు తనలాడుతుర్రల్లా కాదా మరి? కొత్తిమీర గట్ట తేవాలంటే కూడా బండే తీయాలనా, ఆఫీసుకు పోవాలన్నా బండేనా. అసలు జనాలు నడుచుడే మర్చిపోయారు. ఇక బండ్లో పెట్రోల్ లేకుంటే ఎట్లా? అందుకే గిట్ల ఎగబడుతుర్రు. పాపం ఆటో డ్రైవర్లు అయితే ఓగా వస్తాను వల్ల గ్యాస్ రింపుకునేందుకు ఇగో బంకుల కాడ చూడు కిలోమీటర్ల పొడుగుతా ఆటో లైన్లు కట్టినాయి. అసలే ఈ ఫ్రీ బస్ వచ్చిన కాంచెలే వాళ్ళ గిరాకులే ఉంటలేవు. ఇక ఇది చాలదని ఇప్పుడు ఈ సౌరు కరువు ఒకటి. మరి ఆటో నడపకుంటే వాళ్ళకి వెళ్తుందా? సంసారం నడుతుందా? అందుకే ఎర్రటెండలా ఆటోలను బంకుల ముంగడ పెట్టి గ్యాస్ కోసం పెట్రోల్ కోసం ఎదురు చూస్తాన్లు. ఇక బంకుల కాడ ధర్నాలు కూడా చేసిర్రు. ఇక ఈ పెట్రోల్ డీజిల్ కథ గట్లుంటే మన వంట గ్యాస్ సిలిండర్లు ఇంకో తనలాట. ఇప్పటికే హోటల్ సగానికి సగం మందు పెడుతురు గ్యాస్ సిలిండర్లు చక్కగా దొరకక. ఇక ఇంట్లో గ్యాస్ అయిపోతే మళ్ళీ సిలిండర్లు అత్తయో రావో అని జనాలు గోదాముల కాడ ఖాళీ సిలిండర్లతోని గిట్ట నిలబడతారు. సందుల సందు ఇదే మోక అనుకుంటా కొందరు బ్లాకులు అమ్ముకుంటారు గ్యాస్ సిలిండర్లను. అవసరమా? ఇక ఇజ్జాలదని సిలిండర్ల లోడ్ ఉన్న ట్రాయిలు కానొస్తే చాలు వాటి మీద ఎగబడుతుర్రు. ఇక గిట్లున్నాయి పెట్రోల్ గ్యాస్ కష్టాలు. ఓ దిక్కేమో సెంట్రల్ సర్కారు వాళ్ళు పెట్రోల్కు తిప్పలే లేదు, గ్యాస్ కరువు లేదు అంటారు. ఇంకో దిక్కు ఇట్లా బంకుల ముంగడ నో స్టాక్ బోర్డులు, గ్యాస్ గోదాముల ముంగడ జనాల ధర్నాలు. నిజంగా ఏది నకిలీనో ఏది అసలు ఇంత కూడా అర్థమైతలేదు. మంది పానాలతోటి ఆడుకుంటురు. అందుకే ఏదైనా తినేటప్పుడు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుర్రి. ఎంతకైనా ఇంట్లో చేసుకుంటే మంచిది అంటురు. చూడురి నకిలీగా తయారు చేసే నకిలీగాలను. ఓ అన్న గీ నకిలీగా తయారు చేస్తున్నా గా నకిలీగాలను చూపియు. నిజంగా బయట ఏమైనా తినాలే చేయాలన్నా పానం గజ్జు అంటున్నది. ఏది తిన్నామన్నా కల్తీ, ఏది తాగుదామన్నా కల్తీ. అంత గట్ల అయిపోయింది. తినే తిండిలో కల్తీ, తాగే నీళ్ళల్లో కల్తీ, అన్ని కల్తీనే అయిపోయాయి. అత్తాపూర్లా ఐస్ క్రీమ్లా గిట్లా కల్తీ చేస్తున్నారు. ఇక రంగు నీళ్లు, రసాయనాలు, రకరకాల కలర్లు కలుపుకుంటా ఐస్ క్రీమ్లు చేస్తున్నారు. ఇక ఎవరి పానం పోతే మాకేంది, చేసేది మేము మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నారు. ఏమో గిట్లా పనికి మాలిన కలర్లతోటి ఐస్ క్రీమ్లు తయారు చేసుకుంటా పానాల మీదకి తెస్తారు. కాదు ఇవి తింటే చిన్నపిల్లలు ఉంటారా అనుల్లా కథ గాని. ఇక ఇంకోటి గాసంటి కల్తీ ముచ్చట్నే చూడురి. ఇది అయితే ఇంకా ఘోరం.
ఖరాబైన కోడిగుడ్లతోని జనం పానాలతోని ఆడుకుంటారు. ఇటు చూడు, ఇవి ఎప్పటి ఓ గుడ్లు కుళ్ళిపోయి ఇక వీటితోని కేకులు తయారు చేస్తురు. పాడైపోయిన గుడ్లను అన్ని ఒక దాంట్లో పోసి ఇక బర్త్డే కేకులు, రకరకాల కేకులు తయారు చేస్తురు. గిట్ల పాడైన దాంతో చేస్తే పానాలకు ఏమైనా అవుతుందని గింత కూడా భయం లేదు. పోలీసులు ఎన్ని చెకింగ్లు చేసినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా ఈ డూప్లికేట్ గాలకు భయం అనేది లేకుంటున్నది. ఒకరిని మించి ఇంకొకరు పోటీలు వాడుకుంటా మరీ ఆగం చేస్తున్నారు. ఏం మనుషులు ఏమపో. అసలు ఈ కల్తీలు చేయబట్టి బయట ఏం తినాలన్నా ఏం కొనాలన్నా భయమే అవుతున్నది. పైసలిచ్చి మరి పానాలు తీసుకునే కాడికి వచ్చింది. చూసిరు కదా, గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తా ఉంటా మరి.